వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ పెద్దవాళ్లతో పని. ఈ కథను రాసిన వారు కె పద్మనాభం. ఇక కథలోకి వెళ్దాం. అది ఒక కారడవి. మిట్ట మధ్యాహ్నపు వేళ ఎండ మహా తీవ్రంగా ఉంది. అటువంటి సమయంలో ఒక నక్క విపరీతమైన దాహం వేసి బయలుదేరింది. దగ్గరలోనే ఒక కొలను కనబడేసరికి ఆ నక్క దప్పిక తీర్చుకొని కొలను ఒడ్డునే ఒక చెట్టు కింద విశ్రమించింది. అదే సమయానికి ఒక తోడేలు అక్కడికి వచ్చింది. నక్కను చూడగానే దానికి సంతోషం కలిగింది. నక్కకు ధైర్యం, సాహసం లేవు, కానీ అది జిత్తులమారి అన్న సంగతి దానికి బాగా తెలుసు. ఏమోయి తమ్ముడు, తీరికగా కూర్చున్నావు? వేట మంచి జోరుగా సాగినట్టుందే అన్నది తోడేలు. వేట లేదు, నా తలకాయ లేదు. ఎండ మండిపోతూ గొంతుక ఎండిపోతూ ఉంటే వేట ఎక్కడా? అయినా ఏం వేటలే, రోజూ కోళ్లను తిని తిని జిహ్వ చచ్చింది అని నిస్పృహగా బదులు చెప్పింది నక్క. ఈ మాటలు వినగానే తోడేలుకు ఏదో చప్పున గుర్తుకు వచ్చినట్టయింది. అదేరా తమ్ముడు, నీలాగే నేను బాధపడుతూ ఉంటా. ఎన్నాళ్ళు లేళ్ళు పొట్టేళ్ళు తప్ప మరేమీ లేక నాకు చెవి చచ్చిందంటే నమ్ము అన్నది మళ్ళీ తోడేలు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుతపులి అక్కడికి వచ్చి కలిసింది. దానిని చూస్తూనే నక్క, తోడేలు తోకలు జాడించి చెవులు వాడించి భక్తితో తలలు వంచి నమస్కరించాయి. ఓహో, బావమరుదులు బాతాకానిలో పడ్డారే, భారీ ఎత్తున ఏదో వేట సాగించినట్టుంది అంటూ పలకరించింది. చిరుతపులి అక్కడనే ఒక చెట్టుకు ఆనుకొని స్థిమితంగా నీడన కూర్చుంది. నక్క, తోడేలు ముఖముఖాలు చూసుకున్నాయి. తరువాత వినయం ముట్టిపడేటట్టుగా గొంతుక పెట్టి నక్క, బావగారి దాటి ముందు దర్పాల ముందు మేమే పాటి ఎన్నడైనా ఇంత అడవి పంది మాంసం తిని ఎరుగుదమా? ఎనుబోతు బొనిక ఎప్పుడైనా ఎరుగుదమా? మేమెంత, మా వేట ఎంత అని అన్నది. అందుకు, ఏమిటో అనుకుంటారు గాని అడవి పంది మాంసము, ఎనుబోతు బొనికలు తిని తిని నాలుక బెరడు కట్టుకుపోయింది. బావగారు తింటే ఏనుగు కుంభస్థలమే తినాలి. అది మగసిరి అంటే ఏమంటారు అన్నది చిరుతపులి. చిరుతపులి పలుకులు వినగానే నక్కకు ఏదో ఉపాయం తట్టింది. బావగారు, నిజంగా మీరు బ్రహ్మస్వరూపులే. మీ రాకతో మా బాధలన్నీ పటాపంచలయ్యాయి. మిమ్మల్ని చూడగానే మంచి ఉపాయం ఒకటి తట్టింది. మహా గొప్ప ఉపాయం సుమండి అన్నది నక్క వినయంతో. ఈ మాట వినగానే ఏమిటేమిటి అని తోడేలు, చిరుతపులి చెప్పలేని ఆత్రంతో అడగనే అడిగాయి నక్కను. అప్పుడు నక్క చవులున లేచి చక్కటి ధోరణితో, బావగారికి, అన్నగారికి కూడా నాలుక మీద చెవులు చచ్చినట్టుగా స్పష్టంగా తేలిపోతుంది. ఇక నా సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ పరిస్థితిలో మనం సరాసరి మనకు పెద్ద అయినటువంటి సింహం వద్దకు వెళ్ళి ఆయనతో పాటు వేటకు బయలుదేరితే బావుంటుందని నా ఉద్దేశం అని అన్నది. ఇందుకు భలే ఉపాయం అని తోడేలు, చిరుతపులి నక్కను ఎంతో మెచ్చుకున్నాయి. నక్క చెప్పిన సలహా ప్రకారం వెంటనే ఈ మూడు బయలుదేరి మృగరాజు వద్దకు వెళ్ళాయి. వెళ్ళి సంగతి సందర్భాలన్నీ వెల్లడించాయి. అంతా విన్నాక సింహం సరే అని అంగీకరించింది. ఇప్పుడు మృగరాజుతో సహా ఆ మూడు కలిసి ఆ మిట్ట మధ్యాహ్నపు మండుటెండలో ఏనుగు కోసం బయలుదేరాయి. ముందుగా సింహం నడవసాగింది. తక్కినవి దాని వెంట పడ్డాయి. సూర్యుడు అస్తమించే వరకు అవి అలా తిరుగుతూనే ఉన్నాయి. కాని ఎంత తిరిగినా అవి ఆశించినట్టుగా ఏనుగు దొరికిందే కాదు. ఏనుగే కాదు, ఏనుగు జాడైనా కనపడలేదు. చివరకు ఆ నాలుగు, ఏనుగు మాట దేవుడెరుగు, ఏదో ఓ పక్క మాంసం దొరికితే చాలురా బాబు, ఆకలి తీరటానికి అనుకునే స్థితి వచ్చింది. అంతలోనే ఆ దారిన ఒక లేడి పోతూ ఉంటే దాన్ని పట్టి అవి చంపేశాయి. ఆ లేడిని నక్క సమంగా 4 వంతులు చేసింది. ఆకలితో నకనకలాడుతున్న తోడేలు, చిరుతపులి వాటి వంతులు అవి ఆరగించబోయాయి.
ఆగండి అని గర్జించింది సింహం. నేను మృగరాజునన్న సంగతి తెలుసు కదా. రాజునైన నాకు 2 భాగాలు. న్యాయశాస్త్రం ప్రకారం నా సంతతికి 1 భాగం. ఇకపోతే ఇక 1 భాగం మిగిలి ఉంది. ఆ భాగాన్ని మీలో ఎవరైనా సరే నన్ను జయించి గెలుచుకోవచ్చు అని చెప్పింది. ఇలా చెబుతూ మృగాలకు పెద్ద అయిన సింహం ఆ లేడిని తన కాళ్ళ కిందికి లాక్కొని యుద్ధానికి సిద్ధపడబోయింది. పెద్దవాళ్లతో పని ఇంతే కాబోలు అనుకొని సింహం వైపు చూస్తూనే నక్క, తోడేలు, చిరుతపులి చల్లగా జారుకున్నాయి. ఇలా పెద్దవాళ్లతో పని అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ శాంతి దేవత. ఈ కథను రాసిన వారు కుమారి డి. సావిత్రి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వకాలమందు కొంతమంది కత్తిని ఆశ్రయించి బ్రతికేవాళ్ళు. అనగా కత్తిని చేతపట్టి యుద్ధాలలో పాల్గొని జీవనం సాగించేవారు. అలా అనేక యుద్ధాలలో పనిచేసిన మహాయోధుడు శూరసింహుడు. అతనికి ఒకానొకప్పుడు ఉద్యోగం లేకుండా పోయింది. రాజులకు యుద్ధాలంటే విసుగు పుట్టింది. అందుచేత వారిలో వారు సందులు చేసుకున్నారు. అస్త్రశస్త్రాలన్నీ మూల పారేశారు. రాజ్యం ప్రశాంతంగా ఉంటే యుద్ధమెందుకు, సైనికులెందుకు? ఇప్పుడు శూరసింహుడికి గట్టి చిక్కే వచ్చింది. అతనికి చేతనైన పని ఒక్కటే, కత్తి చేత పట్టడం. ఎన్ని తలలైన అవలీలగా నరికేయగలడు. మరిప్పుడు యుద్ధం పని లేదాయే. వానికి మరే పని చేతకాదాయే. ఇప్పుడెలా? రాజులంతా పిరికి పందలైపోయారు. ప్రజలంతా పౌరుషహీనులయ్యారు. నా కత్తి మూలపడవలసిందేనా, తుప్పు పట్టవలసిందేనా అని అతనికి తీరని విచారం కలిగింది. ఏమైతేనేం తిండికి గుడ్డకు మొహం వాచి శూరసింహుడు కృశించిపోసాగాడు. గడ్డి గాదం లేక అతని గుర్రం బక్కచిక్కిపోయింది. చివరకు విధిలేక ఉద్యోగం కోసం బయలుదేరాడు శూరసింహుడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒకనాటి సూర్యోదయం వేళ ఒక పొలం చేరుకున్నాడు. ఆ పొలం దున్నుకుంటున్న రైతును శూరసింహుడు తన గుర్రం మీది నుంచే కేకవేసి, ఓయి, నా పేరు శూరసింహుడు. వినలేదా? నేను మహాయోధుణ్ణి. నేనిప్పుడు పని లేకుండా ఉన్నాను. నాకేమైనా పని చూపించగలవా అని అన్నాడు. ఈ ప్రశ్న వినగానే రైతు దున్నటం మానేసి శూరసింహుడికేసి చప్పున తిరిగి చూశాడు. ఒరలో కత్తి వాలకం చూడగా రైతుకు భయం వేసింది, జాలి కలిగింది. నాగలి దున్నటం చేతనైతే నా దగ్గర పని ఉంది. ముందు ఆ కత్తి కటారులు అవతల పారేసి రావయ్యా అన్నాడు రైతు. అందుకు శూరసింహుడు, అబ్బాయి, నాగలి దున్నటం నా చేత కాదు. నీకు శత్రువులెవరైనా ఉంటే చెప్పు, నిమిషంలో వాళ్ళ తలలు నరికి నీ ఎదుట పెడతా. నాకు భోజనం, నా గుర్రానికి ఇంత దానా ఏర్పాటు చేస్తే చాలు. నాకు ఇంకేమీ వద్దు అని అన్నాడు. రైతు ఇందుకు మారు మాట్లాడలేదు. క్షణకాలం శూరసింహునికేసి చూసి మళ్ళీ ఎప్పటిలాగా పొలం దున్నుకోసాగాడు. పౌరుషహీనులు! మనిషన్న తరువాత శత్రువే ఉండడా? చేతకాకపోతే సరి, శత్రువును సంహరించటం. పైగా నన్ను నాగలి దున్నుకు బ్రతకమంటున్నాడు ఈ పిరికి పంద. నా వంటి యోధుడు చేయవలసిన పనేనా ఇది అనుకున్నాడు తనలో తాను శూరసింహుడు. అనుకొని అలా ఒక అరణ్య మార్గం పట్టిపోగా పచ్చటి మైదానం కంటపడింది. ఆ మైదానంలో నుంచి ఎత్తున ఒక దేవతా విగ్రహం ఉంది. అదే యుద్ధ దేవత. ఉత్సాహంతో గుర్రాన్ని దౌడు తీయిస్తూ పోయి శూరసింహుడు ఆ విగ్రహం ముందు నిలబడ్డాడు. ఆ దేవి విగ్రహం 20 అడుగుల ఎత్తున ఉంది. నిప్పులు చెరిగే కన్నులు, చేతులలో విచ్చుకత్తులు భయం కొల్పుతూ ఉన్నాయి. కాని దేవి చేతిలో కత్తి చూడగానే శూరసింహుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆహా, ఏమి విగ్రహం! అంతా అచ్చం బంగారం అని ఒక్క కేక వేశాడు ఉత్సాహం పట్టలేక. కాదోయి, విగ్రహమంతా వెండి. ఇది రజత విగ్రహమే కాని స్వర్ణ విగ్రహం ఎంత మాత్రమూ కాదు అంటూ బదులుగా అతనికి ఒక కేక వినిపించింది. కేక వినిపించేటంతలోనే ఆ విగ్రహానికి వెనక నుంచి డాలు, కత్తి ధరించిన ఒక గుర్రపు రౌతు ముందుకు వచ్చాడు. పౌరుషంతో శూరసింహుడు పళ్ళు పటపటా కొరికాడు.
వరలో నుంచి కత్తి దూశాడు. అరేయ్, నా మాటనే ధిక్కరిస్తున్నావా? నా పేరేంటో తెలుసా? శూరసింహుడు అని గర్జించాడు. రెండవ యోధుడు వెటకారంగా నవ్వి కత్తి ఒరలో నుంచి బయటికి లాగుతూ, హ్, నువ్వు కళ్ళు లేని కబోదిలాగా ఉన్నావే. వెండికి బంగారానికి కూడా తేడా తెలియని నీతో యుద్ధానికి తలపడటమంటే నిజంగా నాకు అవమానకరంగా ఉంది. నా పేరేంటో తెలిసే మసులుకుంటున్నావా? నేను ధీరసింహుణ్ణి. రా, నా కత్తి బలం చవి చూపిస్తా అన్నాడు గుర్రాన్ని ముందుకి ఉరకలు వేయిస్తూ. మరుక్షణంలోనే యోధులిద్దరూ తలపడ్డారు. కత్తుల ఒరిపిడితో, గుర్రాల సకిలింపులతో, వారి పరుషవాక్కులతో ఆ ప్రదేశం తెరిపిలేకుండా మార్మోగిపోతుంది. అంతలో హఠాత్తుగా ఆగండి, కత్తులు ఒరలో పెట్టండి అంటూ ఒక కేక వినిపించింది. యోధులిద్దరూ ఆ కేక వచ్చిన దిక్కుకి ఆశ్చర్యంగా చూశారు. చూసేసరికి మల్లెపువ్వుల వంటి తెల్లటి దుస్తులు ధరించినది, శాంతం ఉట్టిపడుతూ ఉన్న మోము కలది ఒక అందమైన యువతి నవ్వులు వారి వద్దకు వచ్చి, మీరిద్దరూ మహాయోధులే, అసహాయ శూరులే అని అన్నది. వాని సంగతి ఏమో కాని నా పేరు శూరసింహుడు అన్నాడు మొదటివాడు. వాని సంగతి తెలియదు కాని నా పేరు ధీరసింహుడు అన్నాడు రెండోవాడు. ఇద్దరికేసి చూసి ఆ యువతి, మీ కత్తుల పదునులో కాస్తంతైనా మీ బుద్ధులకు ఉంటే ఈ కోట్లాట జరిగేది కాదు అని అన్నది. మూర్ఖుడికి దూరదృష్టి లేదు, ఈ యుద్ధదేవత విగ్రహం వెండిదట అని పరిహసించాడు శూరసింహుడు. అతనికి దృష్టి వక్రించింది. వెండి విగ్రహాన్ని బంగారు విగ్రహమని వాదించటమేమిటి అవివేకం కాకపోతే అని గేలి చేశాడు ధీరసింహుడు. అప్పుడా యువతి పకపకా నవ్వి యోధులిద్దరను వెంటబెట్టుకొని విగ్రహం చుట్టూ తిప్పింది. వెండిదని మొండిగా వాడించిన ధీరసింహుడికి విగ్రహానికి ఒకవైపు బంగారు పూత కనిపించింది. విగ్రహం బంగారపుదని వాదించిన శూరసింహుడికి వెండిపూత కనిపించింది. ఇద్దరూ తెల్లబోయి ఒకరి వంక ఒకరు చూసుకోసాగారు. అంతలోనే ఆ యువతి అంతర్ధానమైంది. ఆమె కోసం వారిద్దరూ ఆత్రంతో అటూ ఇటూ చూడగా ఒక దిక్కు నుంచి ఇలా వినపడింది. యోధుల్లారా, నేనే శాంతదేవతను. మీ ఇద్దరు మహాయోధులే. మీ ఇద్దరి ఉద్దేశాలు సరైనవే. కయ్యాలు మానండి, పౌరుష పడకండి, శాంతంగా జీవించండి. శూరసింహుడు, ధీరసింహుడు గుర్రాల మీద నుంచి దిగారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. డాలు, కత్తులు విగ్రహం ముందు పారేశారు. నాటి నుంచి వారిద్దరూ వ్యవసాయ వృత్తి అవలంబించి ప్రశాంతంగా జీవనం గడపసాగారు. ఇలా శాంతిదేవత అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ చమరవాలుడు. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవీ పనికి ఏ దుర్ముహూర్తంలోనో పూనుకొని ఉంటావు. అందుచేతనే చమరవాలుడి శత్రువులలాగా విజయం సాధించలేకుండా ఉన్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు చమరవాలుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు హస్తినాపురాన్ని చమరవాలుడనే మహాబలశాలి పరిపాలిస్తూ ఉండేవాడు. అతని రాజ్యపు సరిహద్దుల మీద 5గురు రాజులు సమరబలుడు, సమరశూరుడు, సమరజితుడు, ప్రతాపచంద్రుడు, ప్రతాపసేనుడు ఉండేవారు. చమరవాలుడితో పోల్చితే వారు అల్పులు. సరిహద్దు మీద వారి రాజ్యాలుండటం చేత చమరవాలుడికి అణిగిమణిగి ఉండవలసి వచ్చేది. చమరవాలుడి వైభవం ముందు వాళ్ళు సామంతుల కన్నా కూడా హీనంగా ఉండేవారు. ఇది వారందరికీ ఎంతో దుర్భరంగా ఉండేది. ఒకసారి 5గురు ఒక చోట కలిసి ఆలోచన చేశారు. ఎవరికి వారుగా మనం చమరవాలుడికి ఏమాత్రమూ చాలం. అతను మనందరికీ పక్కలో బల్లెంలాగా ఉంటున్నాడు. స్వతంత్ర రాజులమై ఉండి కూడా మనం అతనికి ఇష్టం లేని పని ఏదీ చెయ్యలేని స్థితిలో ఉన్నాం. మనమందరము ఏకమై ఎదురించినట్లయితే అతను మనకు చాలడు.
మన ఉమ్మడి బలాలు అతని బలాల కన్నా చాలా ఎక్కువ. అందుచేత అతను మన ముందు నిలవలేడు. అతన్ని ఓడించాక మన పరువు మర్యాదలకు లోటు ఉండదు. మనం నిజంగా స్వతంత్రులుగా వ్యవహరించగలుగుతాము అని నిశ్చయించుకున్నారు. వాళ్ళు ఒక జ్యోతిష్యుణ్ణి పిలిచి, మేము 5గురము మా సైనిక బలాలను వెంటబెట్టుకొని హస్తినాపుర రాజుపైకి యుద్ధానికి పోబోతున్నాము. అందుకు తగిన ప్రయాణ ముహూర్తం చూడు అని అన్నాడు. జ్యోతిష్యుడు మీనమేషాలన్నీ గుణించి, ఈ సంవత్సరం యుద్ధ ప్రయాణ లగ్నం కనపడదు. కనుక ఈ ఏటికి మీరు యుద్ధం మాట తలపెట్టకుండా ఉండటం శ్రేయస్కరం. కాదు కూడదు, ఏదో ఒక ముహూర్తం పెట్టమంటే పెడతాను. కానీ అందువల్ల మీకు అపజయమే కలుగుతుంది అని అన్నాడు. రాజులకు ఈ మాట ఏమాత్రమూ నచ్చలేదు. జయాపజయాల సంగతి మాకు వదిలేసి ప్రయాణ ముహూర్తం ఏదో ఒకటి చూడు అన్నారు వారు. జ్యోతిష్యుడు వారికి ఉన్నంతలో ఒక మంచి ప్రయాణ ముహూర్తం తెలిపాడు. ఆ ముహూర్తానికి 5గురు రాజులు తమ సేనలను వెంటబెట్టుకొని చమరవాలుడిపైకి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళ సేనలలో 30,000 ఏనుగులు, 3,00,000 గుర్రాలు, 1,000,000 కాల్బలము ఉన్నాయి. చమరవాలుడి సైన్యమంతా కలిసి 10,000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు, 20,00,000 కాల్బలము మాత్రమే. శత్రుబలాలు మన బలాల కన్నా చాలా హెచ్చు అయినప్పటికీ చమరవాలుడు లక్ష్యపెట్టక మహాశూరులైన యోధులను వెంటబెట్టుకొని యుద్ధానికి వచ్చాడు. యుద్ధంలో అతను వీరవిహారం చేసి వరుసగా 3 శత్రురాజులను తానే ఓడించి బందీలుగా పట్టుకున్నాడు. మిగిలిన 2 చమరవాలుడి సేనాపతి ప్రతిహారి పట్టుకున్నారు. మొత్తం మీద 5 బందీలు చమరవాలుడికి బందీలుగా చిక్కారు. వారి సేనలు చల్లాచెదురుగా పారిపోయారు. చమరవాలుడు కొంతకాలం ఆ 5 రాజులను తన కారాగృహంలో ఉంచి తరువాత విడిచిపెట్టి వారి రాజ్యాలు వారికి తిరిగి ఇచ్చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చమరవాలుడి కన్నా ఎన్నో రెట్లు సేనలుండి కూడా సమరబలుడు మొదలైన వారు ఎందుకు ఓడిపోయారు? మంచి లగ్నం లేకుండా యుద్ధ ప్రయాణం చేయటం చేతనా? లేక చమరవాలుడు వారందరికన్నా కూడా పరాక్రమవంతుడు కావటం చేతనా? లేక యుద్ధరంగంలో చమరవాలుణ్ణి ఎదుర్కోగానే వారి తీర్మానం నీరు కారిపోవటం చేతనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. అప్పుడు దానికి విక్రమార్కుడు, ఒకచోట చేర్చినంత మాత్రం చేత అనేక చిన్న సేనలు ఒక పెద్ద సేన కావు. సమరబలుడు మొదలైన వాళ్ళు యుద్ధం చేయటానికి ఏకమయ్యారు, కానీ వారు తమ సేనలను ఒకే సేనగా తీర్చిదిద్దలేదు. జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం 1 సంవత్సరం ఆగి తమ సేనలను ఏకనాయకత్వం కింద తీర్చిదిద్దినట్లయితే ఆ సమిష్టి సేన చమరవాలుడి సేనను ఓడించగలిగి ఉండేది. అది అలా ఉండగా సమరబలుడు మొదలైన వారు తమ ఉన్నడి సేనల సంఖ్య చూసి చమరవాలుడి బెదిరి పారిపోతారని అనుకున్నాడు. కానీ అతను యుద్ధానికి దిగితే ఎలా గెలవాలో ఆలోచించలేదు. అందుచేతనే వాళ్ళు ఒక్కొక్కరుగా అతనితో యుద్ధం చేసి ఓడిపోయారు. 5 విడివిడిగా యుద్ధానికి వస్తే ఏమి జరిగి ఉండేదో అదే జరిగింది. యుద్ధానికి తగిన ముహూర్తం లేకపోవటం అన్నది గణించనవసరం లేదు. ఎందుచేతనంటే అది సమరవాలుడికి కూడా వర్తిస్తుంది. కానీ అతను యుద్ధంలో గెలిచాడు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇలా చమరవాలుడు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ తిరుపతయ్య సలహాలు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. రుద్రవరం అనే గ్రామంలో ఉండే తిరుపతయ్య డబ్బు బాగా సంపాదించాడు. కానీ అతడిలో ఉపకార గుణం లేదు. తన సాయం కోసం వచ్చిన వాళ్లకు నష్టం కలిగించే సలహాలివ్వటం ఆయనకు ఒక సరదా.
ఒకసారి తిరుపతయ్య పొరుగున ఉండే చలపతికి పెద్ద జబ్బు చేసింది. వైద్యుడు వచ్చి చూసి, కృష్ణ తులసి ఆకుపసరు వేస్తే ఈ జబ్బు తగ్గిపోతుంది. కానీ ఈ గ్రామంలో తిరుపతయ్య పెరట్లో తప్ప కృష్ణ తులసి వేరే ఎక్కడా లేదు అని అన్నాడు. అందుకు చలపతి కొడుకు వెంటనే తిరుపతయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు విషయం చెప్పాడు. ఆయన వెంటనే, కృష్ణ తులసి ఆకులు కొయ్యటం మహాపాపం. నా ఇంట్లో ఏ పాపమూ జరగటం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇందుకు వీల్లేదు. ఈ గ్రామంలో శెట్టి దుకాణంలో నీకు కృష్ణ తులసి విత్తనాలు దొరుకుతాయి. అవి తెచ్చుకొని మీ ఇంట్లో పాతుకోండి. మొక్కలు మొలవగానే వైద్యం చేసుకోండి అని చెప్పాడు. చలపతి కొడుకు ఉసూరుమంటూ అక్కడ్నించి బయలుదేరి ఎదురుపడిన ప్రతి ఒక్కరిని కృష్ణ తులసి గురించి అడగసాగాడు. అప్పుడు వాడికి బైరాగి ఒకడు ఎదురుపడి విషయం తెలుసుకొని, తిరుపతయ్య నీకు మంచి సలహా ఇచ్చాడు. వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారమే చెయ్యి అని అన్నాడు. బైరాగి ముఖంలో తేజస్సు చూసి చలపతి కొడుకు మరేమీ అనలేక శెట్టి దుకాణానికి వెళ్ళి గింజలు తెచ్చుకొని పెరట్లో పాతగానే వెంటనే మొక్కలు మొలిచి వాటిలో ఒకటి పెద్దదయ్యి మహావృక్షంగా మారిపోయింది. ఆ చెట్టు ఆకుల పసరుతో చలపతి జబ్బు త్వరలోనే మటుమాయమైంది. ఆ తరువాత బైరాగి చలపతిని కలుసుకొని, తిరుపతయ్య సలహా వల్లనే నీ జబ్బు నయమైంది. నువ్వు వెళ్ళి తిరుపతయ్యకు కృతజ్ఞతలు చెప్పుకో. తిరుపతయ్య సలహాలు చాలా గొప్పవి కాబట్టి నువ్వు జీవితంలో బాగుపడే ఉపాయం చెప్పమని అడుగు అని చెప్పాడు. చలపతి బైరాగి చెప్పినట్టే చేశాడు. తిరుపతయ్య అంతా విని వాడితో, నీ ఇంట్లో ఉన్న డబ్బంతా మూటగట్టి పెరట్లో పాతిపెట్టు. అక్కడొక చెట్టు మొలిచి నీకు డబ్బు కాసి పెడుతుంది అని అన్నాడు. చలపతి తిరిగి వచ్చి జరిగింది చెప్పి, ఆ తిరుపతయ్య పరమ నీచుడని మరొకసారి రుజువు చేసుకున్నాడు. నా డబ్బంతా నేలపాలు చెయ్యాలని వాడి కోరిక అని అన్నాడు. బైరాగి అందుకు నవ్వి, నీకింకా ఆ సలహాల గొప్పతనం అర్థం కాకుండా ఉన్నట్టుంది. నా మాట నమ్ము, తిరుపతయ్య చెప్పినట్టే చెయ్యి అని అన్నాడు. చలపతి అలాగే చేశాడు. రాత్రికి రాత్రి వాళ్ళింటి పెరట్లో ఒక పెద్ద చెట్టు మొలిచి కొమ్మ కొమ్మకు బోలెడు డబ్బులు కాసింది. బైరాగి చలపతితో, చెట్టుకున్న డబ్బులన్నీ కోసుకొని కలకాలం సుఖంగా జీవించు. రేపటికల్లా ఈ చెట్టు కృష్ణ తులసి రెండూ మాయమవుతాయి అని చెప్పాడు. చలపతి బైరాగికి సాష్టాంగపడి, స్వామి, ఇదంతా మీ మహిమ వల్ల జరిగింది. మీరు పరమ నీచుడైన తిరుపతయ్యకు లేని గొప్పదనాన్ని అంటగడుతున్నారు. కారణం నాకు తెలియటం లేదు అని అన్నాడు. తిరుపతయ్యను నువ్వు అపార్థం చేసుకున్నావు. అతడు మహాపుణ్యాత్ముడు అని చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు ఆశ్చర్యపడిన తిరుపతయ్య గురించి తనకెందుకులే అనుకొని చలపతి చెట్టెక్కే కాసిని డబ్బులు కోసుకొని సుఖంగా రోజులు గడపసాగాడు. స్వతహాగా మంచివాడు కావటం వల్ల చలపతి 10 మందికి చేతనైనంత సాయం కూడా చేసేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున నారప్ప అనేవాడు చలపతి వద్దకు వచ్చి, సమయానికి పుణ్యాత్ముడు తిరుపతయ్య గ్రామంలో లేక నిన్ను అడగవలసి వచ్చింది. నాకొక 10 వరహాలు అప్పు కావాలి అని అన్నాడు. చలపతి ఆశ్చర్యపడి, నీకు డబ్బు కావాలని సూటిగా అడిగితే నేనివ్వనా? మధ్యలో ఆ నీచుడు లోబి అయిన తిరుపతయ్యను గురించి గొప్పగా చెబుతావేం అని అన్నాడు. నారప్ప చిరాకుపడి, ఇంతకాలం నిన్ను మంచివాడివని అనుకున్నాను. అడిగిన వెంటనే ఎందుకు అని అడగకుండా వెంటనే డబ్బిచ్చి సహాయపడే మంచివాడు తిరుపతయ్యను ఆరిపోసుకోవటం నీకు తగదు అని అన్నాడు. చలపతి మారు మాట్లాడకుండా వాడికి డబ్బిచ్చి పంపేసి గ్రామంలో వాకబు చెయ్యగా తిరుపతయ్య గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నట్టుగా తెలిసింది. అప్పుడు వాడి మనసుకెంతో బాధ కలిగి, అందరితోనూ మంచిగా ఉండే తిరుపతయ్య నాతోనే చెడ్డగా ఉన్నాడంటే నాలోనే ఏదో లోపం ఉండి ఉండాలి. లేదా ఉపకార బుద్ధితోనే తిరుపతయ్య నాకు మంచి సలహాలిచ్చి ఉండాలి. నేనే అపార్థం చేసుకున్నానేమో అని అనుకున్నాడు. ఇక మర్నాడు తిరుపతయ్య ఊరి నుంచి తిరిగి రాగానే చలపతి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ను కలుసుకొని
బైరాగి నీ సలహా గురించి పొగిడితే నమ్మక జరిగినదంతా ఆయన మహిమ అనుకున్నాను. అయినా ఇప్పుడు నాకు అసలు విషయం తెలిసింది. నిన్ను అపార్థం చేసుకున్నందుకు క్షమించు అంటూ జరిగినదంతా వివరంగా చెప్పాడు. తిరుపతయ్య అంతా విని, ఇదంతా ఆ బైరాగి మూలానే జరిగింది. మళ్ళీ ఆయన కనబడితే నాకు వచ్చి చెప్పు. ఆయన ఈ గ్రామం వచ్చి వెళ్ళినప్పటి నుంచి నా సలహాలు అందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. సలహాల కంటే అడిగిందిచ్చి సాయపడితేనే వాళ్లకు తక్కువ లాభం వస్తుంది. అందుకని నేను కొంతకాలంగా వచ్చిన వాళ్లకు సలహాలివ్వటం మానేశాను. బైరాగి మళ్ళీ వచ్చి పరిష్కారం చెప్పేదాకా నా బ్రతుకిలాగే ఈడ్చక తప్పదు అంటూ నిట్టూర్చాడు. ఎదుటివారికి తక్కువ లాభాలు రావాలన్న అసూయ కొద్దీ తిరుపతయ్య తనకున్నది కూడా పోగొట్టుకునేందుకు సిద్ధపడ్డాడు తప్ప తనకేమీ ఖర్చు కాకపోయినా మంచి సలహాలిచ్చి వాళ్లకు ఎక్కువ లాభం రానివ్వడు. తిరుపతయ్య కుచ్చిత బుద్ధెరిగి బైరాగి అతడికి తిరుగులేని శిక్ష విధించాడని గ్రహించి తేలికపడిన మనస్సుతో ఇంటిముఖం పట్టాడు చలపతి. ఇలా తిరుపతయ్య సలహాలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మతిలేని సాక్ష్యం. ఇక కథలోకి వెళ్దాం. ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తం దూరదేశానికి వెళ్తూ పొద్దుగూకే వేళకు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించిన ఆ వ్యాపారి తన గుర్రాన్ని గ్రామంకేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురు వచ్చి, అయ్యా, 4 అనాలిప్పించండి. నాకు కొన్నాళ్ల నుంచి నల్లమందు అలవాటయింది. అది వేసుకోకపోతే విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. 2 రోజుల నుంచి దగ్గర కానీ కూడా లేక చాలా బాధపడుతున్నాను అని అన్నాడు. వాడికి 4 అనాలిచ్చి పంపేసి వ్యాపారి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానిని ఆ రాత్రికి అక్కడ పడుకోనివ్వమని అన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టుకొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటనే పడుకున్నాడు. వ్యాపారి తెల్లవారి లేచి తిరిగి ప్రయాణం సాగిద్దామని బయటికి వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తోలుకొని పోబోతున్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోబోతున్నాను. దయచేసి నా గుర్రాన్ని ఎటూ తీసుకెళ్ళకండి అంటూ వ్యాపారి గొంతెత్తి హెచ్చరించాడు. ఇంటి యజమాని అమిత ఆశ్చర్యంతో, ఇది నా గుర్రం, నా ఇంటి ముందున్న కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అని అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించటానికి యత్నిస్తున్నారు. ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరినన్నా అడుగు. మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ. ఆ ఊళ్ళో చాలామంది అతనిలాంటి వాళ్లే. తెలియక పొరుగురివాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ ఇంటి యజమాని చెప్పిన దాన్నే బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమానిపై ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమానిని పిలిపించి అడిగాడు. చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందండి. కావాలంటే బోలెడు మంది చేత సాక్ష్యం చెప్పించగలను అన్నాడు ఇంటి యజమాని ఎంతో ధీమాగా. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా? ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద 4 అనాలు పుచ్చుకున్న మనిషి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పే వారిని తీసుకురావటానికని వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 అనాలు పుచ్చుకున్న మనిషి ఇంకా నల్లమందు మత్తులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు బాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు బాయి తిన్నగా వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకి వచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ముందు నిలబెట్టి వాళ్ల చేత సాక్ష్యం చెప్పిస్తూ ఉన్నాడు.
తన ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు బాయిని చూడగానే ఇంటి యజమాని సాక్షులు పట్టరాని సంతోషంతో బిగ్గరగా నవ్వి, వెతికి వెతికి ఈ నల్లమందు బాయిన సాక్ష్యంగా తెచ్చావు, వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలి చేశారు. మత్తు పూర్తిగా పోక ఆవలిస్తున్న నల్లమందు బాయిని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా, బాగా నల్లమందు మత్తులో ఉన్నట్టున్నావు, అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించాలి అని అన్నాడు. దానికి నల్లమందు బాయి తడువుకోకుండా, అయ్యా, నేను మత్తులో లేను, రాత్రల్లా చెరువు అడుగున మంట చేసి చెరువులో చేపల్ని ఉడకబెట్టాను, కన్ను మూస్తే ఒట్టు, అందుచేత నిద్రమత్తుగా ఉంది అంతే అని అన్నాడు. ఈ మాటకు అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి, నీది మతిలేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి, చెరువు కింద ఎవరైనా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కట్టుకొయ్యలు గుర్రాలనే ఇనంగా లేనిది చెరువు కింద మంట పెట్టడం అబ్బురమా, నాదా మతిలేని సాక్ష్యం అని అడిగాడు నల్లమందు బాయి. ఈ మాటలకు గ్రామాధికారి ఎంతో సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికిప్పించి ఇంటి యజమానిని గట్టిగా హెచ్చరించాడు. ఇలా మతిలేని సాక్ష్యం అనే ఈ కథ సమాప్తమైంది. చాలా కాలం కిందట ఒకానొక పల్లెటూరిలో కొమరయ్య అనే పశువుల కాపరి ఒకడు ఉండేవాడు. అతడు యువకుడు, మంచి ధైర్యశాలి. ఆ కారణం చేత అతగాడి ఆలోచన ఎప్పుడూ దేశాలు చూడటం మీద, గొప్ప గొప్ప యుద్ధాల్లో పాల్గొనటం మీద ఉంటూ ఉండేది. ఒకనాడు కొమరయ్య ఇలాగే ఆలోచిస్తూ పశువులను మేతకు వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు. కాసేపటికల్లా అతడికి నిద్ర పట్టింది. ఇక ఆ నిద్రలో విచిత్రమైన కల వచ్చింది. తను ఒక కొండ ఎక్కుతున్నట్టు, కొండ కొన చేరేసరికి ఒక సింహాసనంలో తాను కూర్చున్నట్టు, అలా సింహాసనంలో కూర్చున్న తన పక్కనే రాణి వేషంలో ఉన్న ఒక సుందరి కూడా కనిపించింది. ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ అతడు తన తల తడిమి చూసుకునేసరికి నెత్తిమీద ఒక రత్న కిరీటం చేతికి తగిలింది. నేను రాజును అంటూ నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చుట్టూ కలియజూశాడు కొమరయ్య. అంతా వట్టిదే అని అతడికి తెలిసిపోయింది. దూరంగా మేస్తూ ఉన్న పశువులు, చెట్టు కింద తను, ఎంత మంచి కల వచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కొమరయ్య. ఆ మరుసటి రోజు కూడా అదే కల వచ్చింది. దానితో కొమరయ్యకు కల నిజమవుతుందేమో అని అనిపించింది. రేపు సరిగ్గా ఇలాగే కల వస్తే ఆ కనపడే కొండ ఎక్కుతాను, ఏమో ఆ కొండ అవతల ఉన్న బాలాభిపుర రాజ్యానికి నేను రాజును అవుతానేమో అనుకున్నాడు కొమరయ్య. ఆ 3వ రోజున కూడా కొమరయ్యకు అదే కల వచ్చింది. ఇక ఈ గొడ్ల కాపరి పని లాభం లేదనుకున్నాడు. చెట్టు కింద నుంచి లేచి కొండకేసి బయలుదేరాడు. సాయంత్రానికి ఎలా అయితేనేం శ్రమపడి కొండపైకి చేరాడు. కానీ అక్కడ సింహాసనం లేదు, రాణి లేదు. అయినా కొమరయ్య ఎంతమాత్రమూ నిరుత్సాహపడలేదు. చీకటి పడేసరికి కొండ దిగి తిన్నగా బాలాభిపుర రాజ్యంలో ప్రవేశించాడు. అప్పటికి కొమరయ్యకు బాగా ఆకలి వేసింది. చుట్టుపక్కల ఎక్కడైనా పల్లెగాని, జనసంచారం గాని కంటపడుతుందేమో అని చూశాడు. చీకటి, కీకారణ్యం తప్ప మరేమీ కనపడలేదు. సరే, ఆ రాత్రికి ఇక్కడే చెట్ల కింద పడుకొని తెల్లవారి ఏదైనా గ్రామం చేరుకుందామని అనుకున్నాడు. కొమరయ్య అక్కడ ఉన్న చెట్ల కింద కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు. ఆకలి దహించుకుపోవటం చేత నిద్ర సరిగ్గా పట్టింది కాదు. అంతలో ఆ పక్కనే గుర్రాల సకిలింపు, 4-5 మనుషులు మాట్లాడుకోవటం అతడి చెవిన పడింది. కొమరయ్య చెవులు రిక్కించి వాళ్ళ మాటలు వినసాగాడు. అక్కడికి కొంచెం దూరంలో చెట్లు చాటున ఒక పాడుబడిన ఇల్లు ఉందని వాళ్ళ సంభాషణని బట్టి గ్రహించాడు. ఆ అశ్వికులు ఈ రాత్రికి ఆ పాడుబడిన కొంపలో తలదాచుకుందామనుకుంటున్నారు. కొమరయ్య చెట్టు కింది నుంచి లేచి చడీ చప్పుడు లేకుండా వాళ్ళని వెంబడించాడు. కొద్దిసేపటికి వాళ్ళు ఆ పాడుబడిన ఇంటికి చేరారు. అందరూ గుర్రాలు దిగి ఇంట్లోకి ప్రవేశించి దుప్పట్లు పరుచుకొని పడుకున్నారు. కొమరయ్య ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి గోడ పక్కనే చీకట్లో నిలబడ్డాడు. వాళ్ళు దొంగలేమో అన్న భయం కూడా కలిగింది కొమరయ్యకు. కాసేపటికల్లా కొమరయ్య అనుమానించి నిజమే అని తేలింది.
వాళ్ళల్లో ఒకడు అధికార స్వరంతో ఇలా అడిగాడు, ఒరే రాబందు, ఇవాళ నువ్వు ఏం సంపాదించావు? అందుకు బదులుగా ఆ రాబందు పేరు కలవాడు వినయంగా, అయ్యా, ఇవాళ కలలో కూడా కనపడని గొప్ప వస్తువు ఒకటి సంపాదించాను. వాడెవడో పెద్ద షావుకారులా ఉన్నాడు. వాడి చొక్కా దొంగలించాను. మనకు ధనం కావాలనుకున్నప్పుడల్లా ఆ చొక్కా జేబులు తిరగవేస్తే సరి, మొహరీలు రాలతాయి అని అన్నాడు. భలే అని మెచ్చుకున్నాడు వాళ్ళ నాయకుడు. తరువాత, అరే గుంటనక్క, నీ సంపాదన ఏమిటి అని అన్నాడు. అందుకు గుంటనక్క పేరు కలవాడు, అయ్యా, ఇవాళ అదృష్టం పండి ఒక సైన్య నాయకుడు ప్రాణాపాయ స్థితిలో నా కంటబడ్డాడు. అతడి ముక్కోణాల శిరోవేష్టం కాజేశాను. అది తల మీద ధరిస్తే కావాలనుకున్నప్పుడల్లా 3 దిశలకేసి అంబుల వర్షం కురిపిస్తుంది అని అన్నాడు. భలే, నువ్వోయ్ నిజమైన గుంటనక్కవి, సరే నువ్వోయ్ భల్లూకం, నీ సంపాదన అన్నాడు దొంగల నాయకుడు. అయ్యా, నేను ఒక కత్తిని సంపాదించాను. మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని భూమి మీద పొడిస్తే తడవకు 1000 మంది సైనికులు భూమి మించి పుట్టుకొస్తారు అన్నాడు భల్లూకం. చాలా బావుంది. వాటిని ఆ గోడకు జాగ్రత్తగా తగిలించి ఇక నిద్రపోండి. తెల్లవారి మనకు చాలా పనులున్నాయి అన్నాడు దొంగల నాయకుడు. కొమరయ్య వాళ్ళ సంభాషణ విన్నాడు. దొంగలు నిద్రపోగానే గోడకు తగిలించి ఉన్న చొక్కా, కత్తి, శిరోవేష్టం మెల్లగా తీసుకొని అక్కడి నుంచి చడీ చప్పుడు లేకుండా పారిపోయాడు. 2-3 రోజుల కల్లా బలాభిపురం చేరి రాజదర్శనం కోసం అడిగాడు. నువ్వెవరివి? రాజదర్శనం అంత తేలిక అనుకుంటున్నావా అన్నారు కోట కాపలా వాళ్ళు. ఓహో అలాగా, అయితే మీరు నా పేరే వినలేదన్నమాట. మహావీరుడు కొమరసింహుడు తెలియదా అన్నాడు కొమరయ్య కల్లెర్ర చేస్తూ. మీరు మహావీరులైన కొమరసింహులా? రండి, దయచేయండి అంటూ కాపలా వాళ్ళు కొమరయ్యను రాజు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో సింహాసనం పక్కన రాజకుమార్తె కూడా ఉంది. ఆమెను చూడగానే కొమరయ్యకు తన కలం నిజమవుతున్నట్టుగా తోచింది. కిరీటం తప్పితే ఆమె అచ్చంగా అతడు కలలో చూసిన రాణిలాగే ఉంది. రాజు కొమరయ్యను చూసి, నీకేం కావాలి అని అడిగాడు. కొమరయ్య తన దగ్గర ఉన్న శిరోవేష్టం, కత్తి సంగతి మాత్రం చెప్పాడు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వీరుణ్ణి అని తెలియపరిచాడు. కావాలంటే ఈ ప్రపంచాన్ని జయించి మీకు పట్టాభిషేకం చేయగలను అన్నాడు కొమరయ్య ఆఖరికి. రాజు అతని మాటలు విని పరమానందం చెందాడు. సరే, నువ్వు ప్రపంచాన్ని తరువాత జయించవచ్చు. చేతనైతే ముందు నా రాజ్యం మీదికి పెద్ద సేనతో దండెత్తి వచ్చిన గాంధార రాజును ఓడించు అన్నాడు రాజు. అదెంత పని? కానీ నా కోరిక ఒకటి ఉంది. నేను గాంధార రాజును జయించిన తరువాత మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు కొమరయ్య నదురు బెదురు లేకుండా. అందుకు రాజు చిన్నగా నవ్వి సరే అని అన్నాడు. ఆయనకు గాంధార రాజు వల్ల తన రాజరికానికే పెద్ద ముప్పు వచ్చేట్టుగా కనపడింది. పైగా అంత బలశాలిని జయించటానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయటం అన్ని విధాల తనకే గౌరవప్రదం అనుకున్నాడు రాజు. ఇక కొమరయ్య కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని వెళ్ళి గాంధార రాజును ఎదిరించాడు. ఘోర యుద్ధం జరిగింది. ఇరు పక్షాలలోనూ చాలామంది సైనికులు మరణించారు. కొమరయ్య తనకు సైనికుల అవసరం ఉన్నదని తోచినప్పుడల్లా కత్తిని భూమిలో గుచ్చి 1000 మంది సైనికులను రప్పించేవాడు. పైగా అతడి శిరోవేష్టం నుంచి వెడలిన బాణాలు శత్రు సైన్యాన్ని చికాకుపరిచి హతమార్చసాగాయి. సాయంత్రం అయ్యేసరికి చావగా మిగిలిన కొద్దిమంది సైనికులతో గాంధారరాజు పారిపోయాడు. విజయుడైన కొమరయ్య జయ జయధ్వానాలు చేస్తున్న సైనికులు వెంటరాగా సరాసరి బాలాభిపుర రాజు దగ్గరకు వెళ్ళాడు. రాజు కొమరయ్యను అభినందించాడు. కొమరసింహ, నీకన్నా వీరుడైన అల్లుడు నాకు దొరకడు. నేను వృద్ధుణ్ణి అయ్యాను కనుక ఇప్పుడే నిన్ను బాలాభిపుర రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాను అని అన్నాడు మందహాసం చేస్తూ. కొమరయ్యకు రాజకుమార్తెతో వైభవంగా వివాహం జరిగింది. తరువాత రాజ్యాభిషిక్తుడు కూడా అయ్యాడు. సింహాసనం మీద అతడు కూర్చున్నప్పుడు పక్కనే రాకుమార్తె కిరీటం ధరించి కూర్చుంది. నేను కలలో చూసిన రాణియే ఈమె అనుకొని కొమరయ్య ఎంతగానో మురిసిపోయాడు.
ఇంత గొప్ప వీరుణ్ణి పెళ్లాడగలిగిన తన అదృష్టానికి రాజకుమార్తె కూడా చాలా సంతోషించింది. ఇలా గొప్ప యోగం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.